కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడితే ఏం జరుగుతుందో ఈ ఘటన మీకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తాను. మహారాష్ట్రలో జరిగింది ఘటన. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ బలవన్మరణం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక యువ డాక్టర్ బలవన్మరణం చెందింది. 4 నెలల్లో తనను 5 సార్లు అత్యాచారం చేశాడంటూ ఎస్ఐతో పాటు మరో పోలీసు కూడా వేధిస్తున్నారంటూ చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని మరీ బలవన్మరణానికి పాల్పడింది ఆ మహిళా డాక్టర్. సతారాలోని ప్రైవేట్ హాస్పిటల్లో మహిళా డాక్టర్ విధులు నిర్వహిస్తోంది. ఎస్ఐ గోపాల్ బదానే తనను రేప్ చేశాడంటూ మరో పోలీసు ప్రశాంత్ బంకర్ కూడా వేధించాడంటూ ఆ నోట్ సారాంశం. ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడింది డాక్టర్. మహిళా డాక్టర్ బలవన్మరణాన్ని సీరియస్గా తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ 2 పోలీసులపై సస్పెన్షన్ వేటు విధించింది ప్రభుత్వం. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ వైద్యురాలి ఆత్మహత్య ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎస్ఐ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటే ఆరోపిస్తూ అరచేతిపై మరణ వాంగ్మూలం రాసుకొని బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. మరో పోలీసు మానసికంగా వేధించాడంటూ కూడా అందులో రాసింది. ఈ ఘటనపై సతారా జిల్లా ఎస్పీతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. అసలేం జరిగింది? బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు ఫల్టాన్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తానని ఓ అధికారి చెప్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఫల్టాన్లోని ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వెళ్లి పరిశీలిస్తే అరచేతిపై కొన్ని అక్షరాలు గుర్తించారంటూ ఆయన వెల్లడించారు. సతారా జిల్లా పోలీసు విభాగానికి చెందిన 2 పోలీసులు గత 5 నెలలుగా తనను వేధిస్తున్నారంటూ ఆ నోట్లో పేర్కొంది. ఎస్ఐ గోపాల్ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మరొక పోలీస్ ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధించాడంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సతారాకు చెందిన ఓ పోలీసు అధికారి అంటున్నారు. మృతురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మృతురాలి బంధువు తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేలా బాధితురాలిపై పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసేవారంటూ ఆరోపిస్తున్నారు. నకిలీ పోస్ట్మార్టం రిపోర్టులు, రోగి లేకపోయినా ఫిట్నెస్ రిపోర్టులు ఇచ్చేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారంటున్నారు. వీటిపై జూలైలోనే ఎస్పీ డీఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశంపై మాట్లాడతానంటూ డీఎస్పీ చెప్పిన తర్వాత ఫోన్ కూడా చేయాలని బాధితురాలి బంధువు తెలిపారు. సో మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక వైద్యురాలి బలవన్మరణం ఘటనపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సీరియస్ అయ్యారు. సతారా ఎస్పీతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 పోలీసులను వెంటనే సస్పెండ్ చేయమన్నారు. సీఎం ఆదేశాలతో సస్పెన్షన్ గురయ్యారా 2. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కూడా డిమాండ్ చేశారు. సో ఈ ఘటనపై సతారా పోలీస్ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 2 నిందితులు గోపాల్ బదానే, వీడొక ఎస్ఐ, అలాగే ప్రశాంత్ బంకర్, వీడొక కానిస్టేబుల్, 2 కూడా పరారులో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు 2 బృందాలు ఏర్పాటు చేశారంటూ చెప్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అది వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయంటూ మహారాష్ట్ర హోంమంత్రి పంకజ్ బోయర్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన కలకలం రేపింది. ఒక మహిళా వైద్యురాలి బలవన్మరణం ఇప్పుడు సమాజానికి ఒక గుణపాఠంలో మారాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్, ఇదిగో ఈవిడే ఆ మహిళా డాక్టర్. ఇదిగో ఈ దుర్మార్గుడే ఆ ఎస్ఐ, వీడి పేరు గోపాల్ బదానే. ఆ మహిళా డాక్టర్ అరచేతిపై రాసుకున్న మరణ వాంగ్మూలం ఒకసారి చూడండి. హిందీలో రాసుకుంది. అరచేతిపై తనని ఎవరెవరు వేధించారో, ఎలా వేధించారో కూడా చేయిపై రాసుకుంది. పాపం ఆ మహిళా డాక్టర్ ఎంత వేదన అనుభవించిందో, ఎంత మానసిక క్షోభ అనుభవించిందో, చివరికి ఆ రకంగా తనువు చాలించింది. ఆ రకంగా తన మరణం మరొకరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేలా చేయమంటూ ఒక రకంగా ఆ వాంగ్మూలం ప్రపంచానికి, సమాజానికి తెలియజేసింది. నిజంగా అరచేతిపై డాక్టర్ రాసుకున్న సూసైడ్ నోట్
ఇప్పుడు మహారాష్ట్రనే కాదు జాతీయ వ్యాప్తంగా ఇది ఒక చర్చగా మారిన పరిస్థితి. బీద్ జిల్లాకు చెందిన ఆ వైద్యురాలు ఇక సతారాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుందని కొందరు అంటున్నారు, కొందరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేదని కూడా కొందరు అంటున్నారు. సో మొత్తం మీద గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు లేదా ప్రైవేట్ హాస్పిటల్లో ఏదో ఒకటి అనుకోండి, అక్కడ పనిచేసినప్పుడు ఆమెపై తప్పుడు నివేదికలు ఇవ్వమని కూడా పోలీసులు వేధించినట్టుగా కూడా గతంలో ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. సో ఆ రకంగా ఏకంగా ఈ ఎస్ఐ గోపాల్ బదాని తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా ఆ మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక మృతుల్లో ఏకంగా చేయిపై సూసైడ్ నోట్ రాసుకొని మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు చనిపోయే ముందు వాంగ్మూల రూపంలో ఆ రకంగా బయట పెట్టిందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత వేదన అనుభవించిందో. గురువారం రాత్రి హోటల్ గదిలో మృతి చెంది కనిపించడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి అయితే దారితీసింది. ప్రస్తుతం పోలీసులను అయితే సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపుల పాల్పడ్డారు. 5 నెలల నుంచి ఆమె రాసుకున్న వాంగ్మూలం ప్రకారం ఇద్దరు పోలీసు అధికారులు 5 నెలల పాటు ఆమెపై అత్యాచారం లైంగిక వేధింపుల పాల్పడ్డారు. ఇక ఈ ఎస్ఐ వీడే గోపాల్ బద్నే వీడైతే మానసికంగా శారీరకంగా హింసించినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇక వీడి ఈ దాదాపు 4 సార్లు అత్యాచారం చేసినట్టు చెప్తున్నారు. తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే మరొక పోలీస్ అధికారి ప్రశాంత్ బంకర్ కూడా తనను మానసికంగా వేధించారంటూ చెప్తోంది. సో బాధితురాలు జూన్ 19న ఫల్తాన్ సబ్ డివిజనల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి రాసిన లేఖలో ఇలాంటి ఆరోపణలు లేవనెత్తినట్టు తెలుస్తుంది. ఇక వైద్యురాలి పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు వైద్యురాలి బలవన్మరణం అంటూ ఓవైపు విమర్శలు ప్రభుత్వంపై, రక్షకులే మహిళల పాట భక్షకులుగా మారుతుంటే ఇక వారికి రక్షణ లేదంటూ విమర్శలు. నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించాలి, లేకుంటే వారిపై దర్యాప్తుపై ఒత్తిడి తీసుకురావచ్చన్నారు. అసలు ఆమె మునుపటి ఫిర్యాదును ఎందుకు తీవ్రంగా పరిగణించలేదంటూ వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. సో ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వంకు చెడ్డ పేరు. ఎందుకంటే ఇలాంటి ఘటనలకు సంబంధించి సరైన దర్యాప్తు కనుక జరగకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరే అవుతుంది. వాస్తవానికి చూడండి, ఒక ఎంతో భవిష్యత్తున్న ఒక యువ డాక్టర్ ఆమె రాసుకున్న మరణ వాంగ్మూలం చూడండి, చేతిపై ఎంత వేదన అనుభవించిందో కదా పాపం ఆ యువ డాక్టర్. ఇదిగో ఈ మృగంలా కనిపించే ఈ అడ్డగాడిద, ఈ దున్నపోతు, వీడినేమనాలి, వీడొక శాంతి భద్రతలను పరిరక్షించే ఒక కాప్, ఒక పోలీస్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి. ఎవరైనా న్యాయం కోసం తమ దగ్గరికి వస్తే హక్కును చేర్చుకొని బాధితులకు న్యాయం చేయాలి, ధైర్యం చెప్పాలి. కానీ ఈ దుర్మార్గులు చట్టాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కామాంధుల్లా వ్యవహరించి కోరికలు తీర్చుకొని ఒక మహిళా డాక్టర్ను బలవంతంగా అనుభవించి ఆమెను బలి తీసుకున్న దుర్మార్గులు. ఐఎమ్ సారీ టు సే, కొన్ని పదాలు మీకు ఇబ్బంది కలగొచ్చు ఇందాక నేను చెప్పిన మాటలు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం చట్టాలు న్యాయం ఎక్కడా ఉండదు. ఏం సినిమా డైలాగులు కావు, నిజంగా నిజ జీవితంలో జరుగుతున్న పరిస్థితులే. అందుకే సమాజంలో కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది చట్టం కొంతమంది చుట్టంలా మారిపోయిందని. వీడికున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకసారి వాడి మోహన్ చూసి చెప్పండి, వాడికున్న అధికారమే కదా అడ్డు పెట్టుకొని ఇంత బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేసి ఆమెను బలవన్మరణానికి పాల్పడేలా చేసింది వాడికున్న అధికారమే కదా. వాడి నల్ల కళ్ళద్దాల వెనుక దాగి ఉన్న అహంభావమే కదా, వాడి ఆలోచన విధానమే కదా ఇవాళ ఎంతో భవిష్యత్తున్న ఒక మహిళా డాక్టర్, 10 మందికి ప్రాణాలు పోసే ఒక మహిళా డాక్టర్, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మహిళా డాక్టరే ఈ రకంగా వేదనకు గురై మానసిక క్షోభకు గురై నలుగురికి కాపాడాల్సింది పోయి నలుగురికి చెప్పాల్సిన ఆ మహిళా డాక్టరే బలవన్మరణానికి పాల్పడితే ఎక్కడ సమాజంలో ఎవరికి రక్షణ ఉందనేది నిజంగా ఏదో నేను ఆవేశపడి చెప్తుంటే వింటుంటే మీకు ఇవన్నీ కూడా మనం అనుకున్నంత ఈజీగా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది ఆలోచించాల్సిన అంశం. నిజంగా ఎక్కడో చోట దేశంలో ఏదో ప్రాంతంలో ఏదో రకంగా ఇలాంటి అమానుషాలు జరుగుతున్నాయి. అసలు జరుగుతున్నాయి సరే, కామందులు ఉన్నారు, ఒక పెద్ద వయసోడు చిన్నపిల్లల మీద చేశాడు, లేదా ఇంకో చోట ఇంకోటి జరిగింది,
ఇంకోదో వయసు వావి లేకుండా ఏదో రకంగా అత్యాచారాలు లేదా లైంగిక దాడులు జరుగుతున్నాయి మనం తరచూ చెప్పుకుంటుంటాం. వాటి మీద విచారణ జరుగుతుంది, అది ఇది, లేదంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలి, అది చేయాలి, ఇచ్చేయాలి, వాడిని వేసేయాలి, చంపేయాలంటూ ఆవేశపడిపోయి కొద్దిసేపు మనం అలా మన అభిప్రాయాలు చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. చట్టాన్ని కాపాడాల్సిన ఈ విధవ, చట్టాన్ని కాపాడాల్సిన కాకి మృగం, కాకి డ్రెస్లో ఉన్న ఆ మానవ మృగం, వీడిని ఏమనాలి? వీడిపై చట్టాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సస్పెండ్ చేస్తే సరిపోతుందా? సస్పెండ్ చేస్తే ఆ దర్యాప్తులో వీళ్ళ ప్రభావం చూపించరా? ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండదా? డిస్మిస్ చేయాలి, కంప్లీట్గా సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి కంప్లీట్గా చాలా జెన్యూన్గా చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఇలాంటి వాళ్ళకి జీవిత ఖైదు వేయాలి. లేదా ఆ చట్టాల ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు వేయాలి. కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది, భారతీయ న్యాయ సంహిత, అనేక మార్పులు తీసుకొచ్చాం. న్యాయం జరగాలి. ఎస్, ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సిన ఈ రక్షకులే భక్షకులైతే కంచే చేను మేస్తే ఎవరికి దిక్కు, ఎవరు దిక్కు? ఇది పరిస్థితి. మహారాష్ట్రలో జరిగింది ఘటన. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఘటన ఇది. పాపం చేతిపై మరణ వాంగ్మూలం రాసుకొని బలవంతంగా తనువు చాలించింది ఆ డాక్టర్. మీరేమంటారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.